తుఫానులు, వరదలు, ఈదురుగాలులు ఇలాంటి ప్రకృతి విపత్తులకు ముందుగా భయపడేది అన్నదాతలే. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి దక్కకుండా పోతుందనే ఆందోళన వెన్నాడుతూ ఉంటుంది. అలాంటి రైతులకు ఊరట కలిగిస్తూ ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నూతన వరి వంగడాన్ని రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు పరిశోధనా కేంద్రంలో రూపొందించబడిన ఈ రకాన్ని RGL 7034 పేరుతో విడుదల చేశారు. మినీకిట్ దశలో ఉన్న RGL 7034 రకాన్ని గుంటూరు జిల్లాలో సాగు చేయగా, ఇటీవలి మోంతా తుఫాను తాకిడిని తట్టుకొని నిలబడడంతో సాగు చేసిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. RGL 7034 వరి వంగడం యొక్క విశిష్టతలు, సాగులో రైతుకు కలిసి వస్తున్న అంశాలు, దిగుబడుల తీరుతెన్నులు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నానాటికి సన్నబియ్యానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు సైతం సన్నబియ్యం రకాల రూపకల్పనకు కృషి చేస్తున్నారు. మన ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, తుపాన్లు అధికంగా ఉండడంతో ప్రకృతి విపత్తుల్ని తట్టుకోవటం వరి సాగులో చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రముఖ ప్లాంట్ బ్రీడర్ డాక్టర్ పివి సత్యనారాయణ RGL 7034 పేరుతో నూతన వరి వంగడానికి జీవం పోశారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేసే సమయంలో ఈ కొత్త రకాన్ని ఆవిష్కరించారు. NLR 344449 రకంతో చిట్టి ముత్యాలను సంకలనం చేసి RGL 7034ను రూపకల్పన చేయగా, ఈ రకం క్షేత్రస్థాయిలో మినీ కిట్ దశలో ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో ఆళ్ల మోహన్ రెడ్డి అనే రైతు RGL 7034 వరి వంగడాన్ని సాగు చేశారు. గత మాసంలో వచ్చిన మోంతా తుపానుకు ప్రక్కనున్న వరి పొలాలు పడిపోగా RGL 7034 రకం తుపానును తట్టుకొని అధిక దిగుబడుల్ని నమోదు చేసిందని ఆనందంగా చెబుతున్నారు. మా ప్రాంతంలో ఎక్కువగా సైక్లోన్స్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఏ చిన్న సైక్లోన్ ఉన్నా కూడా మనకి ఈ పడిపోవడం జరుగుతుందండి 5204. సో అందువల్ల ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వెరైటీని కూడా మేము R&Dలో ట్రయల్స్లో ఉన్నదాన్ని ప్రతిదీ కూడా సాగు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 4-5 రకాలు పెడతా ఉంటామండి. పెట్టిన రకాల్లో ఏదైతే రైతుకు ఉపయోగపడే విధంగా తెగుళ్ళను తట్టుకుని పడకుండా మంచి దిగుబడి ఏదైతే వస్తుందో అట్లాంటివన్నీ కూడా రైతులకి మేము విత్తనం రూపంలో అందించడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఈ RGL 7034 అనేది కూడా మేము ఈ సంవత్సరం పెట్టాము. అయితే ఏంటంటే ఇది కాండం చాలా బలంగా ఉండటం వల్ల, కంకి కూడా చాలా పెద్ద కంకి ఉండటం వల్ల, ఒక కంకి వచ్చేసి కనీసం 400 నుంచి 500 గింజలు ఉన్నాయి. కంకి కూడా బాగా ముద్ద కంకి, పెద్ద కంకి. సో దాంతోపాటు ఇది తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా దీనికి బాగుంది. కాకపోతే ఏంటంటే BPT కన్నా ఒక అడుగు ఎత్తు పెరిగిద్ది, కానీ ఇది పడదండి. కాండం మాత్రం చాలా బలంగా ఉంది. దీంట్లో ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే మేము మొదటి తఫాగా DAP ఒక బ్యాగు, అట్లానే యూరియా ఒక 1/2 బ్యాగు, పొటాష్ ఒక 1/2 బ్యాగు, వీటితో పాటు ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ సూక్ష్మ పోషకాలు కూడా వాడటం మర్చిపోతున్నారు రైతులు, వాటిని కూడా వాడాలి. దాంతోపాటు ఏంటంటే జీవన ఎరువుల్లో ఏదైతే ఉందో మైకోరైజా, సో ఆ మైకోరైజాని కూడా దీనికి అందించడం జరిగిందండి. అట్లా మనం మొదటి దఫాగా ఇవి అందించడం జరిగింది. అట్లానే రెండో దఫాగా 10-26 ఒకటి ఇచ్చామండి. దాంతోపాటు ఒక 20 కేజీలు యూరియా ఇచ్చాము. మూడో కొట్టగా ఒక 20 కేజీలు పొటాషు, ఒక 10 కేజీలు యూరియా మాత్రం ఇవ్వడం జరిగిందండి దీనికి. బట్ నేను ఈ సంవత్సరం చూసిన దాన్ని బట్టి ఏంటంటే దీనికి అంత కూడా అవసరం పడదు. రెండో కోట ఎరువులు తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఇంకోటి నుంచుని ఉండటం వల్ల ఏంటంటే రేపు మాకు 1 గంటలో ఇది హార్వెస్టింగ్ చేయడానికి అవకాశం ఉందండి. అదే పడిపోయింది అనుకోండి 2 నుంచి 3 గంటలు పడుతుందండి. అక్కడ గంటకు వచ్చి ఇప్పుడు 3000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం మీద ఏదన్నా కూడా ఈ రకం వేసుకోవటం వల్ల రైతులకి కనీసం 18 నుంచి 20,000 రూపాయలు అయితే BPT 5204 కన్నా ఇది మనం అదన ఆదాయం తీసుకునే అవకాశం ఉందండి. మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త వంగడాలను తన క్షేత్రంలో పరిశీలిస్తూ ఉంటారు. గతంలో సాగు చేసిన రకాల కంటే రాగోలు రకం చాలా బాగుందని, ఈదురుగాలులు, తుపాన్లు తట్టుకొని నిలబడటం వల్ల యంత్రం ద్వారా పంట కోత సులువవుతుందని, తద్వారా రైతులకు సాగు ఖర్చులు తగ్గుతాయంటారు తోటి రైతులు. మోహన్ రెడ్డి గారు వేసింది వెరైటీ చూస్తానికి ఇక్కడికి వచ్చాము. హీల్డింగ్ బాగుంది. ఇది కర్ర లావు ఉంది, పడలేదు, తెగులు లేదు. తెగులు లేనప్పుడు బలం తక్కువ, ఇవన్నీ తక్కువ అవుతున్నాయి కదా. దీంట్లో ఒక 700 మిగులుతున్నాయి. హార్వెస్ట్ పడకుండా ఉంటే 3,000 రూపాయలు.
10-12 ఏళ్ళు సేవ్ అవుతాయి రైతుకి. బాగా ఉందని మేము కూడా వచ్చే సంవత్సరం తీసుకెళ్ళేయటానికి దానికోసం నేను చూసిపోదామని వచ్చాం. అసలు మనకి బస్తాల్లో పెట్టినా మనకు తెలియదు కదా ఎట్లా ఉంది, అందుకని నిలువ ఉన్నప్పుడు చూస్తే బాగుంటుందని చూసిపోయి తీసుకుందామని అనుకుంటున్నాం. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. దీనివల్ల ఒక 8-10 వేలు తగ్గిద్ది అనుకుంటున్నాం. ఈ విత్తనం చూసి వేయాలని వచ్చాము. ఇది బాగానే పండింది. బీపీటీలకి దేనికి బీపీటీ కంకి చిన్నది, ఇదేమో పెద్ద కంకి వేసింది. దీన్ని బట్టి చూసి వెరైటీ మార్చి మేము వేసుకుందామని వచ్చాం. బాగా లాభం వచ్చింది అని అనుకుంటున్నాం. ఆర్జీఎల్ 7034 రకం ప్రకృతి విపత్తుల్ని తట్టుకుని దిగుబడుల పరంగానూ మెరుగ్గా ఉన్నట్లు ఈ రకం యొక్క విశిష్టతల్ని తెలియచేస్తున్నారు ఆర్జీఎల్ 7034 రూపకర్త మరియు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. రాష్ట్రం మొత్తం మీద చూసినట్టయితే అనేక కొత్త పరిశోధనలు చేస్తూ కొత్త రకాల రూపకల్పన చేస్తూ వరిలో కానీ ఇతర పంటలు కానీ చేస్తున్నాం. గత సంవత్సరం మనం వివిధ పరిశోధన స్థానాల నుంచి అనేక రకాలు, అటు సన్న రకాలు కానీ, లావులు కానీ, మధ్యస్థ సన్న రకాలు కానీ రైతులకి మినీ కిట్ రూపంలో పరిశీలన ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలోనే రాగోలు పరిశోధన స్థానం ఏదైతే ఉందో ఉత్తర కోస్తాలో, దాని నుంచి అనేక కొత్త రకాలు ఇటీవల కాలంలో విడుదల చేయటం, వాటిని రైతులకి పరిశీలన నిమిత్తం ఇవ్వటం జరిగింది. వీటిలో భాగంగా సన్న రకాల యొక్క మోజు బాగా పెరిగిన నేపథ్యంలో, వాటి యొక్క సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో, అలాగే ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ అటు తుఫాన్లు కానీ, ముంపు కానీ తట్టుకునే రకాల యొక్క ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో ఆర్జీఎల్ 7034 అనే రకాన్ని గత సంవత్సరం మినికిట్ రూపంలో మనకు ఇవ్వటం, అలాగే దాని యొక్క ఆశాజనకమైన ఫలితాలు రావటం వల్ల రైతాంగం దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగు చేయడం కూడా చూస్తున్నాం. ఇది దాదాపు 145 రోజుల కాల పరిమితి కలిగి చేను మీద పడిపోకుండా అటు దోమపోటుని, ఎండా తెగుల్ని, అలాగే ఉల్లికోడిని కొద్దిమేర తట్టుకుంటూ మంచి గింజ నాణ్యత కలిగి వెనులో 400 నుంచి 500 గింజలు పైచిలుకున్నటువంటి ఈ రకము పూర్తిగా తోడుకునేటువంటి రకం. ఇది ముఖ్యంగా ఏంటంటే బీపీటీ 5004 ఏదైతే మనం సాగు చేస్తున్నామో ఆ ప్రాంతానికి అత్యంత అనువైన రకంగా ఈ రకాన్ని మనం అభివృద్ధి పరిశీలన ఇవ్వడం జరిగింది. ఈ రకంలో చూసినట్టయితే బీపీటీ 5004 గింజ నాణ్యత ఏదైతే ఉందో ఈ రకంలో కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ రకాన్ని ఎన్ఎల్ఆర్ 3449 చిట్టి ముత్యాలతో సంకరపరచక వచ్చిన రకం. చిట్టి ముత్యాలు అన్నానికి చాలా బాగుంటుంది. ఆ రకాన్ని ఈ రకంలో మనం మగ రకంగా వాడటం వల్ల దీంట్లో గింజ నాణ్యత కూడా బీపీటీ 5004కి సాంబ మసూరి ఏమాత్రం తగ్గకుండా ఈ రకంలో కూడా వచ్చింది. ఈ రకము అటు సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా ఎందుకు చెప్తున్నామంటే సాంబ మసూరి కొన్ని సందర్భాల్లో పడిపోవటం, గింజ మొలకెత్తడం, గింజ రాలిపోవటం, అలాగే దోమకి బాగా లొంగిపోవటం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా తుఫాన్లు వచ్చినప్పుడు ఆ రకం చాలా సందర్భాల్లో దిగుబడులు గణనీయంగా తగ్గినటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో మనకి మోంతా తుఫాన్ ఏదైతే వచ్చిందో ఆ తుఫాన్లో 80 నుంచి 100 కిలోమీటర్ల గాలిని ఎదుర్కొని నిలబడి బీపీటీ 5004 కంటే 10 నుంచి 15 బస్తాలు దిగుబడి అంటే ఆర్జీఎల్ 7034లో మనం చూడటం జరిగింది. ఆ విధంగా రైతుకి అధిక దిగుబడితో పాటు సాగు ఖర్చు గణనీయంగా తగ్గి అలాగే పండించినటువంటి పంటని అమ్ముకునేటువంటి రకాల యొక్క ఆవశ్యకత పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనువైన దిగుబడులు వచ్చేటువంటి ఈ రకాల సాగు రైతుకి ఎంతైనా మేలు చేస్తాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను.